ఏందిరా రామ్, క్లాస్ మిడిల్లో వచ్చావు? సార్ బుల్లేష్ గాడు స్కూల్కి ఫోన్ తెచ్చాడు సార్, అందుకనే చెప్పనీకి వచ్చిన. ఏమ్రా బుల్లేష్, ఫోన్ తెచ్చిన అవసరం స్కూల్కి? లేదు సార్, ఈడు అబద్ధం చెప్తుండేడు. కావాలంటే చెక్ చేసుకోండి సార్, నేను అసలు లేలే ఫోన్. లేదు సార్, బుల్లేష్ గాడు అబద్ధం చెప్తుండే సార్, కావాలంటే నన్ను బ్యాగ్ చెక్ చేయండి. రామ్ గాడు అబద్ధం చెప్పాడు, నాకు తెలుసు. పోరా బుల్లేష్, బయటకో, క్లాస్లోకి వెళ్ళి హెచ్ఎం సార్ దగ్గరకో. నీకు ఇప్పుడు దెబ్బలు పడేదాకా నేను వినరా. వద్దు సార్ ప్లీజ్ సార్, ఈసారి ఒక్కసారి వదిలేసేయండి సార్. హెచ్ఎం సార్ దగ్గరకు వద్దు సార్, మా అయ్యకు తెలుసు, కొట్టకుండా కొట్టేస్తాడు సార్, ప్లీజ్ సార్. ఐ సెడ్ గెట్ అవుట్. సరే సార్, మీరు లెసన్ కంటిన్యూ చేయండి సార్, నేను ఇంట్రెస్ట్ తింటా. ఈరోజు ఆ రామ్ గారిని ఏదో ఒకటి వేయాలరా, అన్నిట్లే వేయాలి. ఆడైతే చెడిపోడు కానీ వాళ్ళ దోస్తు వాళ్ళందరినీ విడగొట్టేస్తే నా కక్ష ఎదురుతుంది. నన్నే హెడ్ మాస్టర్తో ఇరికిస్తాడా? ఇంక ఇట్లా కాదు, నేను దోస్తు వాళ్ళందరినీ విడగొడతా, ఇలా దోస్తు వాళ్ళందరినీ చెడగొడతా. ఇది నా ప్రమాణం. వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటామని ప్రమాణం వేసారు కదా, నేను వాళ్ళని చెడగొడతానని నేను ప్రమాణం చేస్తున్నా. చూద్దాం వాళ్ళు కలిసి ఉంటారా, లేకపోతే నేను వాళ్ళని చెడదొబ్బుతానా. అసలు బుల్లేష్ గాడు శ్యామ్, రామ్ ఇంకా భార్గవ్ని విడదీస్తాడా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్తో వాళ్ళు గట్టిగా ఉంటారా, లేకపోతే వాళ్ళు చెడిపోతారా అనేది మీరు ఫ్యూచర్ ఎపిసోడ్లో చూస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎపిసోడ్ 3 అని కామెంట్ చేయండి.